ఇప్పుడు సో ఒకటి చెప్తా అన్న మీకు, అంటే ఇద్దరు లవర్స్ ఉంటారు కదా, ఇప్పుడు మన వైఫ్ అండ్ మా విషయం కాకుండా బయట జనరేషన్ నేను మాట్లాడుతున్నా. ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయిలు వేరే అబ్బాయితో మాట్లాడినా, అబ్బాయిలు వేరే అమ్మాయితో మాట్లాడినా ఇప్పుడు పొజిషన్ ఉంటుంది కదా, అట్లా ఉండే ఈ జనరేషన్లో నేను అతను ఒక తప్పు చేసిండు, నేను అది చెప్పుకోను, ఎందుకంటే పోనీ ఇంకా తను ఎక్కడున్నా మంచిగా ఉంటే చాలు అని చెప్పేసి నేను ఈ వేలో వస్తున్నా, పోనీ అని లైట్ తీసుకున్నా. చేసిండు, ఓకే యాక్సెప్ట్ చేసిన. నేను అడిగినా నువ్వు తప్పు చేసినావా అని అడిగినా, చేయలేదని అన్నాడు. నా కళ్ళతో నేను చూసిన ఫోన్ మాట్లాడడం. అమ్మాయిలతో తప్పు చేసినావా లేదా? తను ఉన్నప్పుడు తప్పులు చేయలే, తను వెళ్ళిపోయిన తర్వాత కొన్ని చేసినాలే. ఆమెకి అప్పుడు రిలేషన్షిప్లో మేము లేము, మేము ఆల్రెడీ మేము వద్దు నువ్వు నాకు అని చెప్పేసి అన్నది, నాకు అవసరం లేదు మనం డైవర్ట్ చేసుకుందాం అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు నేను తప్పులు చేసినా, కానీ ఆమె ఉన్నప్పుడు అయితే తప్పులు చేయలే అన్న. ఓకే. కానీ ఈమె చెప్పింది ఏంటంటే నేను అమ్మాయిల వల్లనే వెళ్ళిపోయినా అని చెప్పి చెప్తుంది, కానీ అది అబద్ధం. అది అమ్మాయిల వల్ల వెళ్ళిపోలేదు. అది ఆల్రెడీ ఇంతకు ముందుకు 13 టైమ్స్ ఏమో వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి. 13 టైమ్స్ వెళ్ళిపోయింది. అది అందరికీ తెలుసు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో అది నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి పరారైపోతుంది నైటే. వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి చెప్పంగానే ఇక మెల్లగా బ్యాగ్ దొరుకుంటుంది. నేను పండుకున్న టైంలో గ్యాప్ దొరికింది అనుకో, ర్యాపిడో బుక్ చేసుకొని కోర్టుకి వెళ్ళిపోయి ఆ నుంచి ఇక వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది. 13 సార్లు వెళ్ళిపోయింది. 13 సార్లు ఇట్లనే నాకు చెప్పకుండా దొంగసాటుగా వెళ్ళిపోయింది అన్న. నేను ఎందుకు వెళ్ళిపోయినా అంటే ఇప్పుడు చెప్తున్నా మీకు, నేను వెళ్ళిపోవడానికి రీజన్ ఆల్రెడీ నా ఇన్స్టా కూడా పోస్ట్ చేసిన. నేను వెళ్ళిపోవడానికి రీజన్ ఏంది అని చెప్పి నేను పోస్ట్ చేసిన కదా. ఎందుకంటే నేను వెళ్ళిపోతే ఈయనకు తెలిసి వస్తుంది, నా విలువ తెలిసి వస్తుంది, ఎన్ని రోజులకైనా పెళ్లి చేసుకున్నాం విడిపోము తెలిసి వస్తుంది అని చెప్పి నేను వెళ్ళిపోయినా. నేను వెళ్ళిపోయింది చూసి ఇట్లా తీసుకొని వచ్చి ఓపిక అనేది చాలా. ఎవరిని తీసుకొని వచ్చిండు? ఒక అమ్మాయి. ఓకే. తీసుకొచ్చిండు. నేను అప్పటికి ఏం చేసిన అంటే వీళ్ళు ఎట్లా గేమ్ ఆడారంటే ఇందులో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, వాళ్ళ పేరు నాకు వద్దు, చెప్పుకోను, నాకు అవసరం లేదు, మాది చెప్పుకుంటా ఎందుకంటే మాది కాబట్టి. ఏమైందంటే ఒక అమ్మాయిని తీసుకొని వచ్చిండు, ఆయన కూడా వేరే అమ్మాయిని తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళ దోస్తులు ఉన్నారు, వీళ్ళకి ఉంటారు కదా అమ్మ నాన్న ఇది అని చెప్పి. ఇన్ని రోజులు వీళ్ళ ఫ్రెండ్స్ నాతో హర్ష అక్క చెల్లి అనుకుంటా మాట్లాడారు. కనీసం అరే ఇట్లా చేస్తుండ్రా అని చెప్పి వాళ్ళు ఒక ఫోన్ చేయాలి కదా. ఆ పిల్ల వచ్చి 4-5 రోజులు ఉంది ఇంట్లో. మీ ఇంట్లో? మా ఇంట్లో. మేము ఏదైతే రూమ్లో ఉంటున్నామో ఆ ఇంట్లో. నేను ఇక్కడ ఉన్నా, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా. నాకు తెలియదు, నేను వీడియో కాల్ చేస్తుంటే కట్ చేస్తాడు, చూపియాడు, ఆ పిల్లని బయటకు పెడతాడు, చేస్తుండు. భార్య వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ఏ భార్య అయినా కానీ అత్తగారి ఇంటికి వెళ్తే నువ్వు వీడియో కాల్ మాట్లాడలేదు. మరి నేను నీ దగ్గర రాను, నేను నీ లైఫ్ నువ్వు చూసుకో అని చెప్పేసి అన్నది కాబట్టి నేను ఇట్లా నార్మల్గా ఇట్లా ఉన్నాయిగా. అప్పుడు సింగిల్గా ఉండే సర్లే అని చెప్పి. సో ప్రూఫ్స్ తోటి నువ్వు చూపించినావు అంటే ఈ అమ్మాయి, సో మళ్ళీ ఏదో స్పా సెంటర్, సో ఇవన్నీ నువ్వు చూపించడం జరిగింది. అవన్నీ నిజాలా? అవి అన్నీ నీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి? అంటే ఇక నాకు ఎట్లా వచ్చినాయి అంటే తన పక్కన చుట్టుపక్కల ఉండేటోళ్ళే నాకు ఇట్లా స్క్రీన్ షాట్స్ తీసి పెట్టారు స్నాప్లో, ఇంకా ఇన్స్టాలో. ఇక మీరు అడిగారు కదా ఆ వీడియో బ్యాడ్ వీడియో అని చెప్పేసి, అదైతే నాకు తిని ఫోన్ చేసి ఇట్లా బాధపడడం చేసి నేను ఆమె నెంబర్ తీసుకొని ఆమె అంతటా ఆమె నాకు పెట్టింది అనమాట. సో ఆమె ఒక వీడియో వదిలింది మొత్తం స్క్రీన్ షాట్స్ అవన్నీ. అవునన్నా. సో ఆ స్క్రీన్ షాట్ అనేది నిజం కావా? ఆ స్క్రీన్ షాట్ అనేది నిజమే అన్న. అక్కడ బ్లాక్ మెయిల్ ఒక అమ్మాయి చేసింది నాకు. ఓకే. అది రీసెంట్గా మీకు చెప్పాలంటే నవీన్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు. సో ఆయన తేటి ఒక వీడియో అనేది వైరల్ అయిందా. సో ఈమె ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ మాయ మాటలు చెప్పి వీడియో కాల్ మాట్లాడుతుంది. ఓకే. సో ఆమెనే చెప్పింది, లైవ్ రికార్డింగ్ కూడా ఆమె దగ్గర ఉన్నాయి, హర్ష దగ్గర ఉన్నాయి రికార్డింగ్స్. సో ఆమె ఎందుకు పెట్టలేదు నాకు తెలియదు కానీ, సో ఎందుకంటే నన్ను బ్యాడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నామే, అందుకే రికార్డింగ్ అనేది చూపించలేదు. కానీ నేను ఇక్కడ ఎట్లా చేశాడు తెలుసా, ఆ అమ్మాయిని పిలిపించుకున్నాడు, ఓకే ఫైన్, కవర్ సాంగ్ తీసిండు. కానీ స్పెషల్గా వైఫ్తో ఎట్లా అంటే నాతో ఇన్ని రోజులు ఎట్లా రీల్స్ తీసిండు, 4 హెడ్ పైన కిస్ పెట్టుకోవడం అట్లా ఇట్లా తీసిన తర్వాత నేను కవర్ సాంగ్ పర్పస్ మీద తీసిన, అది తీసిన, ఇది తీసిన అంటే ఎవరు నమ్ముతారన్న? కాదు, ఇప్పుడు సినిమాలలో లిప్ లాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇది కూడా ఒక షూటింగే కదా. ఇప్పుడు కవర్ సాంగ్ అంటే కూడా కవర్ సాంగ్లో వేరే అన్న, నువ్వు కవర్ సాంగ్లో చేసేది కాకుండా, కవర్ సాంగ్ అంటే లైట్ అన్న, కవర్ సాంగ్ తీసిండు ఓకే మీరు అన్న పాయింట్లో, కవర్ సాంగ్ అంటే కవర్ సాంగ్లో అంటలేను నేను, స్పెషల్గా ఈమెతో రీల్స్ చేసిండు కదా. ఇప్పుడు నేను తనతో చేసిన ప్రతి రీల్ నా ఇష్ట ప్రకారం నేను చేశాను. ఇప్పుడు రీల్ అన్నగా ఫ్రెండ్తో అవ్వచ్చు, ఎవరితో ఉన్నా అవ్వచ్చు. నేను ఒక కంటెంట్ అనుకున్నాను అనుకో, చెయ్యనా నేను, అది లవ్ కంటెంట్ కావచ్చు, సో అండ్ సో ఏదో. అంటే నువ్వు ఒక వీడియోలో చెప్పడం జరిగింది, పోస్ట్ చేసిన దాంట్లో, అంటే వాళ్ళ ఇంట్లో ఇట్లా జిల్ల పురుగులు తిరుగుతుంటే కూడా నేను పండుకున్నా, నేను ఉన్నా అని చెప్పి. అంటే ఇక
చిన్న రూమ్ అన్న వాళ్ళది. అంత చిన్న రూమ్లో ఆయన దగ్గర ఈవెన్ ₹1 సింగిల్ ₹1 లేని కాడి నుంచి నేనున్నా అతని దగ్గర. అట్లాంటిది ఇప్పుడు అతని దగ్గర అన్ని పైసలు కనిపిస్తున్నా కూడా నేను పోట్లే, ఎందుకంటే ఇంకా ఆయన గురించి నాకు అంత తెలిసిపోయింది. నేను అది కూడా అడిగిన, మీరు సపరేట్ రూమ్ ఎందుకు తీసుకున్నాను చెప్పి. సపరేట్గా రూమ్ ఎందుకు తీసుకున్నాం? సో అక్కడ ప్లేస్ లేదంట, మొత్తం ప్లేస్ లేదని కాదు, ఇంకోటి ఏంటంటే మా మమ్మీకి ఈమెకు పడదు, అప్పుడు లొల్లిలై ఉండే. దాని తర్వాత కొంచెము ఇంట్లో పనులు చేస్తలేవు, ఏం చేస్తలేదని చెప్పేసి ఊకే 11ంటికి లేస్తుంది. పెళ్ళైన ఆడది ఎప్పుడు లేవాలి? 6ంటికి లేవాలి, బట్టలు గిట్టలు చదువుకోవాలి, మంచిగా పని చేయాలి. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వంట చేసానికి రాదు, నేనే నేర్పించిన వంట. దానికి ఉల్లిగడ్డలు కట్ చేసానికి రాదు, అవి కూడా నేర్పించిన. రీసెంట్గా మనోడిని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, ఏది పైసలు ఎగరేసే దాంట్లో. సో రోడ్ పైన పైసలు ఎగరేస్తుండో అది ఇదని. అప్పుడు నీకు కాల్ చేసిండా వంశీ పొద్దున పూట కాల్ చేసిండా? ఇంకా కాసేపట్లో వెళ్ళిపోతా, పిఎస్కి తీసుకెళ్తారనగా నాకు ఫోన్ చేసి నన్ను ఇంకా మాట్లాడిండే నాతో కొన్ని మాటలు. చెప్తున్నావు ఇంత మార్చిన అని చెప్తున్నావు. సో అమ్మాయిని నేను వదిలేసిన అని చెప్తున్నావు 7 నెలల నుంచి. సో నువ్వు నేను పోలీసు వాళ్ళు రీసెంట్గా పట్టుకపోయినప్పుడు నువ్వు ఆమెకి ఎందుకు కాల్ చేసినావు? నన్ను కాపాడు హర్ష అని చెప్పి కాల్ ఎందుకు చేసినావు? చేయలేదన్న, ఫోన్ చేసి మాట్లాడదాం. నేను కొన్ని క్వశ్చన్లు అడిగినాక పక్క మనం కాల్ చేద్దాం, అప్పుడు కాల్ చేసినావు. దాని తర్వాత ఇప్పుడు పైసలు కావాలంటే పైసలకు కాల్ చేసినావు. పైసలు నేను అడగలే, నేను ఆమెకి పైసలు నేను అడగలే. నా పైసలే ఆమె దగ్గర చాలా ఉండే. ఆ పైసలు నాకు పెళ్ళి కాకముందు. లవ్ కాదు, తను చెప్పాడు. తన సాంగ్ రిలీజ్లో వేరే వాళ్ళ ఛానల్ ఇట్లా తీస్తుంటే తను చెప్పాడు, మాది లవ్ కాదు, నేను తనని లవ్ చేయలేదు, నా సిన్సియర్ లవ్ ఉండే, పెళ్ళి అయింది కాబట్టి వి గోట్ సపరేటెడ్. తను ఇంకా కాదు అంటే మీరు ఇన్ని రోజులు మీడియా వాళ్ళందరినీ బురిడి కొట్టించారు అంటే అబద్ధాలు చెప్పారు మాది లవ్ అని, అంతేనా? లేదన్న, అసలు మీరు ఇద్దరు ఏడ కలిసిరు? అంటే ఈడ కేబిహెచ్పి. ఓకే, కేపీహెచ్పిలో కలిసిరు. దాని తర్వాత ఇంకా డైరెక్ట్గా పెళ్ళి చేసుకున్నాం. కాదు, ఒక మనిషి గురించి పూర్తిగా నీకు తెలియదు. పిచ్చిదాన్ని అయిపోయినా, పిచ్చిదాన్ని అయ్యి అంటే ఇట్స్ మీ పవర్ అంటే పిచ్చా మీకు? లేదన్న, నేను ఇంకా ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక అట్లా అయిపోయింది. ఇదేమంటది, నన్ను మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పేసి అంటది. ఏంది పెళ్ళేంది? నువ్వు జాబ్ కోసం వచ్చినావు కదా. అరే కలిసి 3 రోజులు అయితే మీరు ప్రేమించుకోలే? చేయలే. కాదు, వంశీ అన్నాడా మరి? అంటే నువ్వు మహేష్ని లవ్ చేస్తున్నావు అని మనం అన్నాడా? అంటే ఇట్లా వచ్చినాయి కదా కామెంట్స్, అంటే ఈయనను ఒక ఆయనతో చేసింది, ఆయన ఎవరు, ఇంకోళ్ళని పట్టుకుందా ఈమె కామెంట్లో చూసినాం కదా. సో వంశీ ఏం అడగలేడు, ఎందుకంటే వంశీకి తెలుసు కాబట్టి, అంతేనా? వంశీ నాకు అడిగినాడు, ఏమని? మీరు రీల్ చేసినారు కదా, ఎందుకు వేసినారు, అది ఇది నెగిటివ్ వేలో పోర్ట్రేట్ చేసినాను. నెగిటివ్ వేలో పోర్ట్రేట్ చేసి అక్కడ ఏం లేదు మేము చేసింది, అక్కడ నార్మల్గా వీడియో తీసినాము. ఎందుకంటే రీల్స్ తీస్తా కాబట్టి నాకు ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే ఒక వేలో ఫైనాన్షియల్గా చూసుకుంటే రీల్స్ చేస్తేనే ప్రమోషన్స్ అట్లా ఇట్లా వస్తుంది. నేను రీల్స్ చేస్తా కాబట్టి ఇప్పుడు నేను ఒక్కదాన్ని చేస్తే పోతుంది. ఇప్పుడు నేనేమనుకున్నా అంటే సరే నేను ఏం తప్పు చేయట్లే కదా, రీల్ చేద్దామని చెప్పేసి నేను ఆయనను పిలిచి వాక్ కొట్టినాం అంతే. అంతకు మించి మా ఇద్దరికి ఏం రిలేషన్ లేదు. సరే, ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా హర్షితకి? ఇప్పుడు ప్రజెంట్ అయితే రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పేసి నాకు ఆల్రెడీ టాక్ వచ్చేసింది. ఉన్నదంతా కూడా ఎవరితోటి? ఆడో ఇందాక చెప్పలే మాయి అని చెప్పి అందరి రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పి చెప్పింది. ఆ మహేష్ అనే అతను నీ ఫ్రెండ్ అంట కదా? కాల్ కూడా మాట్లాడి నీ ఫ్రెండ్ అంట కదా మహేష్ అనే వ్యక్తి? ఒక పర్సన్ ఎందుకు ఇక ఉంటే ఉండని అన్న, నాకు ఏమో అవసరం లేదు కానీ. సో నా మ్యాటర్లు ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందో నాకు తెలియదు. ఓకే. సో ఇప్పుడు ఆమె లైఫ్ ఆమె చూసుకుంటుంది. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో ఉంది ఆమె.